బిస్మిల్లా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాత్ ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్లోని 11వ సూరా హూద్. ఈ యొక్క సూర అవతరణ మక్కాలో ఆయతులు 123. అరబ్బీలో ఉన్నటువంటి ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చదువుకోవడం జరుగుతూ ఉంది. ముందుగా అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి అలిఫ్ లామ్ రా. ఇది ఒక గ్రంథం. దీని వాక్యాలు నిర్దిష్టమైనవిగా చేయబడ్డాయి. అవి వివేచనాపరుడు, సర్వం ఎరిగినవాడు అయినటువంటి ఆ అల్లా తరపు నుంచి స్పష్టంగా విశదీకరించబడ్డాయి. అల్లాను తప్ప వేరెవ్వరిని ఆరాధించరాదు అని వాటిలో చెప్పబడింది. నేను ఆయన తరపున మిమ్మల్ని భయపెట్టేవాడిని, మీకు శుభవార్తను వినిపించేవాడిని. ఇంకా మీరు మీ తప్పుల యొక్క మన్నింపు కోసం మీ ప్రభువును వేడుకోండి. తర్వాత పశ్చాత్తాపంతో ఆయన వైపుకే మరలండి. ఒక నిర్ధారిత కాలం వరకు ఆయన మీకు మంచి జీవన సామాగ్రిని సమకూరుస్తాడు. ఎక్కువగా ఆచరణ చేసే ప్రతి ఒక్కరికి ఎక్కువ పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఒకవేళ మీరు గనక వ్యతిరేకత ప్రదర్శించిన పక్షంలో ఒకానొక మహాదినాన మిమ్మల్ని చుట్టుముట్టే శిక్ష గురించి నేను భయపడుతున్నాను. మీరు ఎప్పటికైనా మరలిపోవలసింది అల్లా వద్దకే. ఆయన అన్నింటిపై అధికారం కలవాడు. వారు తమ రహస్య గోప్య విషయాలను అల్లా నుండి రహస్యంగా పెట్టడానికి తమ రొమ్ములను ముడుచుకుంటున్నారు. వినండి, వారు బట్టలతో తమను తాము కప్పుకున్నప్పుడు కూడా వారు దాచేది, బయల్పరిచేది అంతా ఆయనకు తెలుసుకుంటాడు. నిజంగా ఆయన గుండెల్లోని గుట్టును సైతం తెలిసినవాడు. భూమిలో సంచరించే ప్రాణులన్నిటికీ కూడా ఆహారాన్ని సమకూర్చే బాధ్యత అల్లాది. అవి ఆగి ఉండే, అప్పగించబడే స్థానాలు కూడా ఆయనకు తెలుసు. అవన్నీ కూడా ఒక స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉన్నాయి. భూమిలో సంచరించే ప్రాణులన్నిటికీ ఆహారాన్ని సమకూర్చే బాధ్యత అల్లాదే. అవి ఆగి ఉండే, అప్పగించబడే స్థానాలు కూడా ఆయనకు తెలుసు. అవన్నీ కూడా స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉన్నాయి. మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన 6 రోజులలో ఆకాశాలను, భూమిని సృష్టించాడు. అంతకుముందు ఆయన సింహాసనం, అర్ష్ అనే సింహాసనం, అల్లా యొక్క సింహాసనం నీటిపై ఉండేది. అంతకుముందు మీరు చనిపోయిన తర్వాత మళ్ళీ లేపబడతారు అని నువ్వు వారికి చెప్పావంటే ఇది పచ్చి ఇంద్రజాలం తప్ప మరొకటి కాదు అని అవిశ్వాసులు తప్పకుండా సమాధానమిస్తారు. ఒకవేళ మేము వారికి పడే శిక్షను కొంత వ్యవధి వరకు వాయిదా వేస్తే ఆ శిక్ష పడకుండా అడ్డుకుంటున్న వస్తువు ఏది అంటారు. వినండి, అది వచ్చి పడిన రోజు వారి నుంచి అది తొలగిపోవడం అనేది ఇంకా జరగదు. దేని గురించి వారు పరిహసించేవారో, దేని గురించి వారు నమ్మేవారు కాదో
దేని గురించి వారు హేళన చేసేవారో అదే వారిని చుట్టుముడుతుంది. మేము మనిషికి ఏదైనా మా యొక్క కారుణ్యం రుచిని చూపి దాన్ని గనక అతని నుంచి తిరిగి తీసేసుకుంటే అతను నిరాశ చెందుతాడు, కొత్త ఇజ్ఞుడిగా మారిపోతాడు. అతనికి కలిగిన కష్టాల తర్వాత మేము గనక అతనికి ఏదైనా అనుగ్రహం రుచి చూపితే, హమ్మయ్య, నా అవస్థలన్నీ కూడా దూరమైపోయాయి అని అంటాడు. నిజంగా అతడు మిడిసి పడతాడు, గొప్పలు చెప్పుకుంటాడు. అయితే ఎవరైతే సహనం వహించి ఓపిక పట్టి మంచి పనులు చేసేవారు మాత్రం అలాంటి వారు కాదు. ఇలాంటి వారి కోసమే మన్నింపు మరియు గొప్ప పుణ్యఫలం కూడా ఉన్నాయి. ఓ ప్రవక్త, బహుశా నీ వద్దకు పంపబడే వహీలో ఏదైనా భాగాన్ని వదిలివేస్తావేమో. ఇతనిపై ధనాగారం ఎందుకు అవతరించలేదు? పోని ఇతనితో పాటు దైవదూత అయినా ఎందుకు రాలేదు అని వారు చెప్పే మాటలు నీకు మనస్తాపం కలిగించినట్లున్నాయి. చూడు, నువ్వు భయపెట్టేవాడివి మాత్రమే. ఓ ప్రవక్త, నువ్వు కేవలం భయపెట్టేవాడివి మాత్రమే. అన్ని విషయాలకు బాధ్యుడు అల్లా. ఏమిటి? అతనే అంటే ప్రవక్తే ఈ ఖురానును కల్పించుకున్నాడు అని వాళ్ళు అంటున్నారా? మరైతే మీరు కూడా ఇలాంటి ఒక 10 సూరాలు కల్పించి తీసుకురండి. ఇలాంటి ఒక 10 అధ్యాయాలు లేదా సూరాలు రచించి తీసుకురండి. మీరు నిజంగా సత్యవంతులే అయితే అల్లాను తప్ప మీరు పిలవగలిగితే దీని సహాయం కోసం ఎవరినైనా పిలుచుకోండి అని ఓ ప్రవక్త వారికి చెప్పు. మరి వారు గనక మీ యొక్క సవాలును స్వీకరించకపోతే, ఈ ఖురాన్ దైవ జ్ఞానంతో అవతరింపజేయబడిందని, ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడని తెలుసుకోండి. మరి ఇక ఇప్పుడైనా సరే మీరు ముస్లింలు అవుతారా? ఎవరైతే ప్రాపంచక జీవితం పట్ల, ఆ యొక్క ప్రపంచంలోని అందచందాల పట్ల వ్యామోహితులవుతున్నారో అలాంటి వారికి వారు చేసే కర్మలన్నీ కూడా వాటి ఫలితాన్ని మేము ఇక్కడే పూర్తిగా ఇచ్చేస్తాము. ఇక ఇక్కడ ప్రపంచంలో వారికి ఏ లోటు జరగదు. అయితే అలాంటి వారికి పరలోకంలో అగ్ని తప్ప మరేమీ లభించదు. ప్రపంచంలో వారు చేసుకున్నదంతా కూడా వృధా అయిపోతుంది. వారు చేసే పనులన్నీ ఒక మిథ్యగా మారిపోతాయి. ఒక వ్యక్తి తన ప్రభువు తరపు నుంచి వచ్చిన నిదర్శనాన్ని కలిగి ఉన్నాడు. దాంతోపాటు అల్లా వద్ద నుంచి వచ్చిన దానిని సాక్షిగా కలిగి ఉన్నాడు. అంతకుముందు మార్గదర్శకంగా కారుణ్యంగా ఉన్న మూషా గ్రంథం, మోషే ధర్మశాస్త్రం, తౌరాత్ గ్రంథాన్ని కూడా సాక్షిగా కలిగి ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఇతరులతో ఎలా సమానుడవుతాడు? ఇలాంటి వారే దానిని, ఖురాను గ్రంథాన్ని విశ్వసిస్తారు. అన్ని వర్గాలలోనూ ఎవరెవరు దానిని త్రోసిపుచ్చుతారో వారికి వాగ్దానం చేయబడిన గమ్యస్థానం నరకం. ఎవరైతే వ్యతిరేకిస్తారో, ఎవరైతే తిరస్కరిస్తున్నారో, ఎవరైతే ఒప్పుకోరో వారికి వాగ్దానం చేయబడిన గమ్యస్థానం నరకం. కనుక ఓ ప్రవక్త, దీని విషయంలో నువ్వు ఎలాంటి సందేహానికి లోను కాకూడదు.
నిజంగా ఎటువంటి సందేహం లేకుండా ఇది ఈ ఖురాన్ నీ ప్రభువు తరపు నుంచి, అల్లా తరపు నుంచి వచ్చిన ఒక సత్యం. కానీ చాలామంది ఈ సత్యాన్ని విశ్వసించరు. అల్లాకు అబద్ధాన్ని అంటగట్టేవాడి కన్నా పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? అల్లాహకు అబద్ధాన్ని అంటగట్టేవాడి కన్నా పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఇలాంటి వారంతా తమ ప్రభువు సమక్షంలో హాజరుపరచబడతారు. తమ ప్రభువుపై అసత్యాలను, అబద్ధాలను కల్పించిన వారు వీళ్ళే అని సాక్షులు కూడా సాక్ష్యమిస్తారు. వినండి, అలాంటి దుర్మార్గులపై దేవుని యొక్క శాపం పడుతుంది. వారు దైవ మార్గం నుంచి, ఆ దుర్మార్గులు దైవ మార్గం నుంచి జనులను ఆపుతారు. అందులో ఆ యొక్క దైవ మార్గంలో లేదా ధర్మంలో లేదా ఇస్లాంలో లేదా ఖురాన్లో వాళ్ళు, ఆ దుర్మార్గులు వక్రతను వెతుకుతారు. వారే పరలోకాన్ని తిరస్కరించేవారు. వారు భూమిపై అల్లాను నిస్సహాయకునిగా చేయలేకపోయారు. ఆ దుర్మార్గులు అల్లాకు వ్యతిరేకంగా వారిని సమర్థించేవారు కూడా లేకపోయారు. వారికి విధించబడే శిక్ష రెండింతలు చేయబడుతుంది. వారు వినగలిగేవారు కాదు, చూడగలిగేవారు కూడా కాదు. తమను తాము స్వయంగా నష్టానికి గురి చేసుకున్న వారంటే వీరే. తమకు తాము స్వయంగా అన్యాయం చేసుకున్న వారంటే వీరే. వారు కల్పించుకున్నదంతా వారి నుండి మటుమాయమైపోయింది. నిజంగా పరలోకంలో అందరికన్నా ఘోరంగా నష్టపోయేవారంటే వీరే. ఇకపోతే విశ్వసించి ఎవరైతే విశ్వసిస్తారో ఇస్లాంని, ఖురాన్ని, అల్లాని, ధర్మాన్ని, ఇకపోతే విశ్వసించి మంచి పనులు చేసిన వారు, తమ ప్రభువు వైపుకు మొగ్గిన వారు, వారే స్వర్గవాసులు. అందులో వారు కలకాలం ఉంటారు. మరి ఇలా ఒకరు స్వర్గవాసులు, ఒకరు నరకవాసులు, ఒకరు విశ్వసించిన వారు, ఒకరు తిరస్కారులు. ఈ రెండు వర్గాల ఉదాహరణ ఇలా ఉంది. వారిలో ఒకడు గుడ్డివాడు, చెవిటివాడు, మరొకడు చూడగలిగే, వినగలిగేవాడు. వీరిద్దరూ పోలికలలో సమానులు అవుతారా? అయినా మీరు గుణపాఠం గ్రహించరే. మేము నోవా అంటే నూహు ప్రవక్తను అలైహిస్సలాంను ప్రవక్తగా చేసి అతని జాతి వద్దకు పంపాము. నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాడను. మీరు అల్లాను తప్ప మరొకరిని ఆరాధించకండి. మీరు బాధాకరమైన దినాన శిక్షించబడతారేమోనన్న భయం నాకుంది అని అతను చెప్పాడు. అప్పుడు అతని జాతికి చెందిన అవిశ్వాసుల సర్దారులు ఏం సమాధానమిచ్చారంటే, మా దృష్టిలో నువ్వు మాలాంటి ఒక మానవ మాతృడివే తప్ప మరేమీ కాదు. ఇంకా మేము గమనిస్తున్నాము, మాలోని అల్పులైన వారే ఆలోచించకుండా, అర్థం చేసుకోకుండా నిన్ను అనుసరిస్తూ ఉన్నారని మేము అనుకుంటున్నాం. కనుక మాపై మీకెలాంటి ప్రాధాన్యత కానీ ఉన్నట్లు కానరావటం లేదు. పైగా మేము మిమ్మల్ని అబద్ధాల కోరులుగా భావిస్తున్నాము అని ఆ జనులు నోవా అంటే నూహ్ అలైహిస్సలాం గారితో ఆ యొక్క సర్దారులు చెప్పారు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం గారు నోవా ప్రవక్త ఇలా అన్నాడు, నా జాతి వారులారా, ఒకవేళ నేను నా ప్రభువు తరపున వచ్చిన స్పష్టమైన నిదర్శనంపై ఉండి ఉంటే, ఆయన నాకు తన ప్రత్యేక కారుణ్య భాగ్యాన్ని కూడా కలుగజేసి ఉండి, అది మీకు కనిపించకపోతే నేనేం చెయ్యను?
మీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా మేము దాన్ని మీ మీద ఎలా రుద్దగలం? నా జాతి ప్రజలారా, ఇటువంటి కర్తవ్య నిర్వహణకు గాను నేను మీ నుంచి ఎలాంటి ధనాన్ని కోరటం లేదు. ఈ యొక్క దావత్ లేదా దేవుని యొక్క వాక్యం ప్రచారం లేదా ఈ యొక్క ప్రవక్త పదవి లేదా ఈ యొక్క దైవ బోధన, ఈ యొక్క పనికి గాను దేవుని వైపు పిలవడం కోసం నేను మీ నుంచి ఎలాంటి ధనాన్ని కోరుకోవటం లేదు. నా ప్రతిఫలమైతే అల్లా వద్ద ఉంది. నేను విశ్వాసులను నా వద్ద నుంచి అయితే గెంటేయలేను. వారెలాగూ తమ యొక్క ప్రభువును కలుసుకోవలసిన వాళ్ళే. కానీ మీరు మాత్రం నాకు అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తున్నారు అని నూహ్ అలైహిస్సలాం గారు నోవా ప్రవక్త ఆ యొక్క సర్దారులతోటి చెప్పాడు. ఇంకా నా జాతి జనులారా, ఒకవేళ నేను వారిని నా వద్ద నుంచి గెంటివేసినట్లయితే, ఎవరైతే విశ్వసించారో వారిని నా వద్ద నుంచి గెంటివేసినట్లయితే, అల్లాకు వ్యతిరేకంగా నాకు సహాయపడేవాడెవడుంటాడు? మీరు బొత్తిగా హితబోధను గ్రహించరా? నా దగ్గర అల్లా నిధులు ఉన్నాయి అని నేను మీతో అనటం లేదు. వినండి, నా దగ్గర అగోచర జ్ఞానం కూడా లేదు. నేను దైవదూతని అని కూడా నేను అనటం లేదు. మీరు చిన్నచూపు చూస్తున్న వారికి అల్లా ఏ మేలు చెయ్యబోడు అని కూడా నేను చెప్పటం లేదు. వారి అంతర్యాలలో వారి మనసులలో ఉన్న దానిని అల్లా బాగా ఎరిగినవాడు, తెలిసినవాడు. ఒకవేళ నేను గనక అలాంటి మాట ఏదైనా అంటే నేను కూడా దుర్మార్గుల్లో ఒకడిగా లెక్కగట్టబడతాను లేదా పరిగణించబడతాను. ఓ నూహ్, నువ్వు మాతో వాదించావు, మరీ వాదించావు. మరి నువ్వు సత్యవంతుడివే అయితే మమ్మల్ని హెచ్చరించే దానిని ఆ శిక్షను తీసుకురా అని అతని జాతి వారు అన్నారు నోవాతోటి. దానిని తెచ్చేవాడు కూడా అల్లాయే, ఆ యొక్క శిక్షను తెచ్చేవాడు కూడా అల్లాయే. ఆయన గనక తలుచుకుంటే తెచ్చి తీరుతాడు. మీరు మాత్రం ఆయన్ని ఓడించలేరు. అల్లా మిమ్మల్ని అపమార్గాన వదిలేయదలుచుకుంటే, నేను మీ యొక్క శ్రేయాన్ని ఎంతగా అభిలషించినా, ఆయన మిమ్మల్ని అపమార్గం పట్టించాలనుకుంటే, నేను మీ మంచి ఎంత కోరినా, నా శ్రేయోభిలాషి లేదా నేను మీ మంచి కోసం ఎంత ఏం చేసినా కూడా, ఒకవేళ అల్లా మిమ్మల్ని పరాభవానికి అపమార్గానికి పాలు చేయాలనుకుంటే, నేను మిమ్మల్ని ఎంత దారికి తీసుకురావాలన్నా కూడా అది సాధ్యం కాని పని. అది ఏ విధంగానూ ఉపయోగపడదు. ఆయనే మీ అందరి ప్రభువు. ఆయన వైపుకే మీరంతా మరలించబడతారు అని నోవా అలైహిస్సలాం ప్రవక్త సమాధానం ఇచ్చాడు ఆ యొక్క జాతి వారికి. ఏమిటి? అతను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ యొక్క ప్రవక్త స్వయంగా దీనిని, ఖురాను గ్రంథాన్ని కల్పించుకున్నాడు అని వాళ్ళు అంటున్నారా? ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి చెప్పు, ఒకవేళ నేనే గనక దాన్ని కల్పించుకుని ఉంటే నా నేరం నాపై పడుతుంది. మీరు చేస్తున్న నేరానికి మాత్రం నేనైతే బాధ్యుణ్ణి కాను అని వారితో చెప్పు. నీ జాతి వారిలో ఇంతవరకు విశ్వసించని వారు తప్ప ఇక మీదట ఎవరూ విశ్వసించబోరు. కాబట్టి నువ్వు వారి చేష్టలపై దుఃఖించవద్దు అని నూహ్ అంటే నోవా వద్దకు వహీ పంపబడింది. మా కళ్ళ ముందరే మా వహీ అనుసారం ఒక ఓడను తయారు చెయ్యి. మా కళ్ళ ముందే మేము చెప్పినట్టుగా నీవు ఒక ఓడను తయారు చెయ్యి. మా ముందు దుర్మార్గుల ఊసు ఎత్తకు.
వాళ్ళంతా కూడా ఎలాగూ ముంచివేయబడేవారే అని అల్లా నూహ్ అలైహిస్సలాం గారితో, నోవా ప్రవక్తతో అల్లా సెలవిచ్చాడు. అతను నూహ్ అలైహిస్సలాం ఓడ నిర్మాణంలో నిమగ్నమయ్యాడు. అతని జాతి నాయకులలో అతని వద్ద నుంచి సాగిపోయే వారంతా, అతని ముందు నుంచి వస్తూ పోతూ ఉండేవారంతా ఆయన్ని ఎగతాళి చేసేవారు. మీరు మా స్థితిపై నవ్విపోతున్నారా? మీరు మా స్థితిపై నవ్విపోతున్నట్లే మేము కూడా ఒకనాడు మీ స్థితిపై నవ్వుతాము. పరాభవానికి గురి చేసే శిక్ష, శాశ్వతంగా ఉండే శిక్ష ఎవరిపై వచ్చి పడుతుందో అతి త్వరలోనే మీకు తెలిసిపోతుంది అని నూహ్ అలైహిస్సలాం పలికాడు. చివరికి మా ఆదేశం వచ్చి పొయ్యి పొంగినప్పుడు ఈ ఓడలోకి ప్రతి జీవరాశి నుంచి రెండేసి, అంటే ఒకటి ఆడ ఇంకొకటి మగ జంతువు, ఈ ఓడలోకి ప్రతి జీవరాశి నుంచి రెండేసి చొప్పున ఎక్కించుకో. నీ ఇంటి వారాలను కూడా తీసుకో. ఎవరి విషయంలోనైతే ముందుగానే మాట ఖరారైందో అటువంటి వారిని వదిలేసాయి. ఇంకా విశ్వాసులందరినీ కూడా ఈ యొక్క ఓడలోకి ఎక్కించుకో అని మేము అతనికి చెప్పాము. అయితే అతనితో పాటు విశ్వసించిన వారు బహు కొద్ది మంది మాత్రమే. మీరు ఓడలో కూర్చోండి, అల్లా పేరుతోనే. దీని గమనం, దీని యొక్క ఆగటం అన్నీ అల్లా పేరుతోనే. నిశ్చయంగా నా ప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు అని నూహ్ అలైహిస్సలాం ఆ యొక్క ప్రజలతో అన్నాడు, విశ్వసించిన వారితోటి. ఆ ఓడ వారిని పర్వతాల్లాంటి అలల్లో నుంచి తీసుకుపోసాగింది. నూహ్ అలైహిస్సలాం ఒడ్డున ఉన్న తన కుమారుణ్ణి ఉద్దేశించి, ఒరే నాయనా, మాతో పాటే వచ్చి కూర్చోరా, అవిశ్వాసులతో వెళ్ళకురా అని పెద్దగా పిలిచాడు. దానికి వాడు, నాన్న, నేను ఏదైనా ఒక పెద్ద పర్వతాన్ని ఆశ్రయిస్తాను, అది నన్ను ఈ నీళ్ల నుంచి కాపాడుతుంది అని జవాబిచ్చాడు. అల్లా ఉత్తర్వు నుండి ఈరోజు కాపాడేవాడెవడూ లేడురా. అల్లా తాను దయదలిచిన వారిని మాత్రమే కాపాడుతాడు అని నూహ్ అలైహిస్సలాం అతని యొక్క కుమారుడికి చెప్పాడు. అంతలోనే వారిద్దరి మధ్య ఒక అల అడ్డుగా వచ్చింది. అంతే, వాడు కూడా ముంపుకి గురైన వారిలో చేరిపోయాడు. ఓ భూమి, నీ నీళ్ళంతటిని మింగెయ్యి. ఓ ఆకాశమా, ఇక ఆగిపో, కురిసింది చాలు అని సెలవీయబడింది. అప్పటికప్పుడే నీరంతా ఇంకిపోయింది. కావలసిన పని పూర్తయింది. ఓడ జూదీ పర్వతంపై నిలిచింది. ఓడ జూదీ పర్వతంపై నిలిచింది. దుర్మార్గులు దేవుని అభిశాపానికి గురవుదురుగాక, ఆమీన్ అని సెలవీయబడింది. నూహ్ అలైహిస్సలాం తన ప్రభువును పిలుస్తూ, నా ప్రభువు అల్లా, నా కుమారుడు కూడా నా కుటుంబీకుడే కదా. నిజంగా నీ యొక్క వాగ్దానం సత్యమైనది. నీవు పాలకుల్లోకెల్లా గొప్ప పాలకుడవు అని విన్నవించుకున్నాడు. దీనికి సమాధానంగా, ఓ నూహ్ అలైహిస్సలాం, ముమ్మాటికి వాడు నీ కుటుంబీకుడు కాదు. వాడి పనులు ఏమాత్రం మంచివి కావు. నీకు తెలియని వాటి గురించి నన్ను అడగకు. ఈ విధంగా అడిగి నువ్వు అజ్ఞానులలో ఒకడివి కారాదు అని నేను నీకు ఉపదేశిస్తున్నాను అని అల్లా అన్నాడు. నా ప్రభు, నాకు తెలియని దాని గురించి నిన్ను అర్థించటం నుంచి నీ శరణు వేడుతున్నాను. నీవు గనక నన్ను క్షమించి దయదలచకపోతే
నేను నష్టపోయే వారిలో చేరిపోతాను. ఆమీన్ అని నూహ్ అలైహిస్సలాం అభ్యర్థించాడు. అప్పుడు ఈ విధంగా సెలవేయబడింది, ఓ నూహ్, మా తరపు నుండి ప్రశాంతంగా దిగు. నీ పైన నీ తోటి వారిపైన శుభాలు కలుగుతాయి. ఇంకా అనేక సమూహాలకు కూడా మేము తప్పకుండా లాభం చేకూర్చుతాము. కానీ తర్వాత వారికి మా తరపున బాధాకరమైన శిక్ష కూడా పడుతుంది. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇలాంటి విషయాలన్నీ కూడా అగోచర సమాచారాలు, చాలా రహస్య విషయాలు. వీటిని మేము నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇంతకుముందు నీకు కానీ నీ జాతి వారికి కానీ వీటి గురించి ఏమీ తెలియదు. కనుక నీవు ఓర్పు వహిస్తూ ఉండు. ఎటువంటి సందేహం లేకుండా సత్ఫలితం భయభక్తులు గల వారికే లభిస్తుంది, మంచి ఫలితం. మరి మేము ఆద్ అనే ఒక జాతి వైపుకు వారి సోదరులు అయినటువంటి హూద్ అనే ప్రవక్తను అలైహిస్సలాం, ఇలా ఆద్ జాతి వారి వద్దకు హూద్ అనే ప్రవక్తను పంపాము. అతను తన జాతి వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు, ఓ నా జాతి ప్రజలారా, అల్లానే ఆరాధించండి. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. మీరు కల్పించేవన్నీ అబద్ధాలు తప్ప మరేమీ కావు. ఓ నా జాతి ప్రజలారా, ఈ పనికై నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగడం లేదు. ఈ యొక్క దావత్ పని కోసం, ఈ యొక్క దేవుని యొక్క బోధన కోసం, ఈ యొక్క ధర్మ ప్రచారం కోసం నేను మీ నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత నన్ను సృష్టించిన వానిదే. అయినప్పటికీ మీరు వివేకవంతులుగా వ్యవహరించరే. ఓ నా జాతి వారులారా, మీ పోషకుని అంటే అల్లా సమక్షంలో, మీ పోషకుని సమక్షంలో, మీ యొక్క దేవుని సమక్షంలో మీ తప్పుల మన్నింపుకై ప్రార్థించండి. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. ఆయన మీపైన ఆకాశం నుండి ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీకున్న బలిమికి మరింత శక్తిని, బలాన్ని చేకూరుస్తాడు. మీరు మాత్రం అపరాధులుగా తిరిగిపోకండి. దానికి వారు, ఓ హూద్ అలైహిస్సలాం, నువ్వు మా వద్దకు ఏ నిదర్శనాన్ని తేలేదు. నువ్వు నోటితో చెప్పిన అంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదిలిపెట్టలేము. నిన్ను మేము విశ్వసించబోయేది లేదు. పైగా మా ఆరాధ్య దైవాలలో ఎవరో నిన్ను ఏదైనా వ్యాధికి గురి చేసి ఉంటారని మేము అనుకుంటున్నామని పలికారు. అప్పుడు హూద్ అలైహిస్సలాం, హూద్ ప్రవక్త ఇలా సమాధానమిచ్చాడు, అల్లా తప్ప మీరు భాగస్వాములుగా నిలబెట్టే వారందరితో నేను విసిగెత్తిపోయాను. వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఈ విషయానికి అల్లాను సాక్షిగా పెడుతున్నాను. మీరు కూడా దీనికి సాక్షులుగా ఉండండి. సరే, మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నండి. నాకు ఏమాత్రం కూడా గడువు ఇవ్వకండి. నేను కేవలం అల్లాని నమ్ముకున్నాను. ఆయన నాకు ప్రభువే, మీ అందరికీ కూడా ఆయనే ప్రభువు. ప్రతి ప్రాణి యొక్క జుట్టు ఆయన చేతిలోనే ఉంది. నిజంగా నా ప్రభువు సన్మార్గాన ఉన్నాడు. ఒకవేళ మీరు మరలిపోదలిస్తే పోండి. నేను మాత్రం నాకిచ్చి పంపబడిన సందేశాన్ని మీకైతే అందజేశాను. నాకు దేవుడు ఏదైతే సందేశం మీకు ఇవ్వమని చెప్పాడో ఆ సందేశం నేను మీకు వినిపించేశాను లేదా మీకు ఇచ్చేశాను. నా ప్రభువు మీ స్థానంలో ఇంకొకరిని తీసుకువస్తాడు.
మీరు ఆయనకి ఏ విధమైన కీడు కలిగించలేరు. నిజంగా నా ప్రభు, ఎటువంటి సందేహం లేకుండా నా ప్రభు అన్నిటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాడు. మరి మా ఆజ్ఞ అమల్లోకి వచ్చినప్పుడు మేము హూదును, అతనితో పాటు విశ్వసించిన అతని సహచరులను మా ప్రత్యేక కృపతో కాపాడాము. ఘోరమైన శిక్ష నుంచి వారిని రక్షించాము. ఇది ఆద్ జాతి యొక్క వృత్తాంతం. వీరు తమ ప్రభువు ఆయుతులను త్రోసిపుచ్చారు. ఆయన ప్రవక్త పట్ల అవిధేయతకు పాల్పడ్డారు. ఇంకా అహంకారి, అవిధేయు అయిన ప్రతి వ్యక్తిని వారు అనుసరించారు. ప్రపంచంలోనూ వారికి శాపం అంటగట్టబడింది. ప్రళయ దినాన కూడా అది వారిని వెన్నంటి ఉంటుంది. చూడండి, ఆదు జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. హూద్ జాతివారైన ఆదు జనులు దైవ కారుణ్యానికి దూరం చేయబడ్డారు. మరి సమూదు జాతి వైపుకు వారి సోదరుడైన సాలీహును పంపాము. అతను వారిని ఉద్దేశించి, ఓ నా జాతి వారులారా, మీరు అల్లాను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుండి పుట్టించి అందులో మిమ్మల్ని వసింపజేశాడు. కాబట్టి మీరు మన్నింపు కోసం ఆయన్నే వేడుకోండి. ఆయన వైపుకే మరలండి, పశ్చాత్తాపం చెందండి. నిజంగా నా ప్రభు చాలా సమీపంలో ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు, దగ్గరలో ఉన్నాడు. ఆయన ప్రార్థనలను ఆలకించి ఆమోదిస్తాడు ఖచ్చితంగా అని చెప్పాడు ఈ యొక్క సాలిహ్ అలైహిస్సలాం సమూదు జాతి వారికి. దానికి సమాధానంగా వారు ఇలా అన్నారు, ఓ సాలిహ్ అలైహిస్సలాం, ఇంతకు ముందు వరకు మేము నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఏమిటి? మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వారిని పూజించకుండా నువ్వు మమ్మల్ని ఆపుతున్నావా? నువ్వు మమ్మల్ని ఏ ధర్మం వైపుకు పిలుస్తున్నావో దానిపై మాకు తీవ్రమైన సందేహం ఉంది. ఓ నా జాతి ప్రజలారా, మీరే చెప్పండి. నేను నా ప్రభువు తరపున ఒక బలమైన నిదర్శనాన్ని పొంది ఉండి ఆయన నాకు తన కారుణ్యాన్ని కూడా ప్రసాదించి ఉండగా నేను ఆయన పట్ల అవిధేయతను కనబరిస్తే ఆయనకు వ్యతిరేకంగా నన్ను ఆదుకోగలవాడెవడు? మీరు నాకు మరింత నష్టాన్ని కలిగించడం తప్ప ఏమీ చేయలేరు. ఓ నా జాతి వారలారా, అల్లా మీకోసం ఒక సూచనగా పంపిన ఆడ ఒంటె ఇది. మీరు ఈ ఒంటెను అల్లా భూమిపై స్వేచ్ఛగా మేస్తూ తిరిగేలా వదిలిపెట్టండి. దానికి ఎలాంటి కీడు తలపెట్టకండి. మీరు గనక దాని జోలికి పోయారు అంటే తొందరగానే శిక్ష మీపై విరుచుకుపడుతుంది అని సాలిహ్ వారికి చెప్పాడు. అయినా సరే వారు ఆ ఒంటె కాళ్ళను నరికేశారు. అప్పుడు సాలిహ్ అలైహిస్సలాం, మీరు మీ ఇళ్లల్లో 3 రోజుల పాటు ఉండి జీవితాన్ని అనుభవించండి. ఈ ఒక్క వాగ్దానం నిర్ధారిత గడువు అబద్ధం కానే కాదు అని చెప్పాడు. మరి మా యొక్క ఉత్తర్వు అమలుపరచబడే సమయం ఆసన్నమైనప్పుడు మేము సాలిహును అతనితో పాటు విశ్వాసులను మా కారుణ్యంతో కాపాడాము. ఆ దినపు అవమానం నుంచి కూడా వారిని రక్షించాము. ఎటువంటి సందేహం లేకుండా నీ ప్రభువు బలవంతుడు, ఆధిక్యత గలవాడు. ఇకపోతే దుర్మార్గులను
భయంకరమైన అరుపు ఒకటి కబలించింది. దాంతో వారు తమ ఇళ్లల్లోనే సాగిలపడి చచ్చిపోయారు. అసలు వారెప్పుడు అక్కడ నివసించనే లేదు అన్నట్లుగా అయిపోయింది వారి పరిస్థితి. తెలుసుకోండి, సమూదు జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. తెలుసుకోండి, సమూదు జాతి వారు దైవ కారుణ్యానికి దూరం చేయబడ్డారు. మా ద్వారా పంపబడిన దూతలు శుభవార్తను మోసుకుని ఇబ్రాహీము దగ్గరికి వెళ్ళారు. ఆదు జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. హూదు జాతి వారైన ఆదు జనులు దైవ కారుణ్యానికి దూరం చేయబడ్డారు. మరి సమూదు జాతి వైపుకు వారి సోదరుడైన సాలీహును పంపాము. అతను వారిని ఉద్దేశించి, ఓ నా జాతి వారులారా, మీరు అల్లాను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుంచి పుట్టించి అందులో మిమ్మల్ని వసింపజేశాడు. కాబట్టి మీరు మన్నింపు కోసం ఆయన్నే వేడుకోండి. ఆయన వైపుకే మరలండి, పశ్చాత్తాపం చెందండి. నిజంగా నా ప్రభువు చాలా సమీపంలో ఉన్నాడు. ఆయన ప్రార్థనలను ఆలకించి ఆమోదిస్తాడు అని చెప్పాడు సాలీహ్ అలైహిస్సలాం సమూదు జాతికి. దానికి సమాధానంగా ఆ జాతి వారు ఇలా అన్నారు, ఓ సాలీహ్ అలైహిస్సలాం, ఇంతకుముందు వరకు మేము నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఏమిటి, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వారిని పూజించకుండా నువ్వు మమ్మల్ని ఆపుతున్నావా? నువ్వు మమ్మల్ని ఏ ధర్మం వైపుకు పిలుస్తున్నావో దానిపై మాకు తీవ్రమైన సందేహం ఉంది. ఓ నా జాతి ప్రజలారా, మీరే చెప్పండి. నేను నా ప్రభువు తరపున ఒక బలమైన నిదర్శనాన్ని పొంది ఉండి ఆయన నాకు తన కారుణ్యాన్ని కూడా ప్రసాదించి ఉండగా నేను ఆయన పట్ల అవిధేయతను కనబరిస్తే ఆయనకు వ్యతిరేకంగా నన్ను ఆదుకోగలవాడెవడు? మీరు నాకు మరింత నష్టాన్ని కలిగించడం తప్ప ఏమీ చేయలేరు. ఓ నా జాతివారులారా, అల్లా మీకోసం ఒక సూచనగా పంపిన ఆడ ఒంటె ఇది. మీరు ఈ ఒంటెను అల్లా భూమిపై స్వేచ్ఛగా మేస్తూ తిరిగేలా వదిలిపెట్టేసేయండి. దానికి ఎలాంటి కీడు నష్టం తలపెట్టకండి. మీరు కనుక దాని జోలికి పోయారంటే తొందరగానే శిక్ష మీపై విరుచుకుపడుతుంది అని సాలీహ్ అలైహిస్సలాం వారికి చెప్పాడు. అయినా సరే వారు ఆ ఒంటె కాళ్ళను నరికేశారు. అప్పుడు సాలీహ్ అలైహిస్సలాం, మీరు మీ ఇళ్లలో 3 రోజుల పాటు ఉండి జీవితాన్ని అనుభవించండి. ఈ వాగ్దానం నిర్ధారిత గడువు అబద్ధం కానేరదు అని చెప్పాడు. మరి మా ఉత్తర్వు అమలుపరచబడే సమయం ఆసన్నమైనప్పుడు మేము సాలీహును అతనితో పాటు విశ్వాసులను మా కారుణ్యంతో కాపాడాము. ఆ దినపు అవమానం నుంచి కూడా వారిని రక్షించాము. నిస్సందేహంగా నీ ప్రభువు బలవంతుడు, ఆధిక్యత గలవాడు. ఇకపోతే దుర్మార్గులను భయంకరమైన అరుపు ఒకటి కబలించింది. దాంతో వారు తమ ఇళ్లల్లోనే సాగిలపడి చచ్చిపోయారు. అసలు వారెప్పుడూ అక్కడ నివసించనే లేదన్నట్లుగా జరిగిపోయింది. తెలుసుకోండి, సమూదు జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. తెలుసుకోండి, సమూదు జాతి వారు దైవకారుణ్యానికి దూరం చేయబడ్డారు. మా ద్వారా పంపబడిన దూతలు శుభవార్తను మోసుకొని ఇబ్రాహీము దగ్గరకు వెళ్ళారు. అతనికి సలాం చేశారు. అతను కూడా తిరిగి ప్రతి సలాం చేశాడు. మరి అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేపిన పశువు తెచ్చాడు. అయితే వారి చేతులు దాని వైపుకు చేరకపోవడం చూసి అతను వారిని శంకించాడు. లోపలే భయపడసాగాడు. అప్పుడు వారు, భయపడకు, మేము లూత్ అనే జాతి వైపుకు పంపబడ్డాము అన్నారు.
అక్కడ నిలబడి ఉన్న అతని భార్య నవ్వేసింది. ఆ సమయంలో మేము ఆమెకు ఈసాకు గురించి, ఈసాకు తర్వాత యాకోబు గురించి శుభవార్తను వినిపించాము. అయ్యో నా దౌర్భాగ్యం, నేను ముసలదాన్ని, నా భర్త కూడా ముసలివాడే, అయినా నాకు సంతానం కలుగుతుందా? ఇదేదో వింతగా ఉందే అని ఆమె అన్నది. దానికి దైవదూతలు, నువ్వు దైవశక్తి పట్ల ఆశ్చర్యపడుతున్నావా? నువ్వు దైవశక్తి పట్ల ఆశ్చర్యపడుతున్నావా? ఇబ్రాహీము ఇంటివారులారా, మీపై అల్లా కారుణ్యం, ఆయన శుభాలు కురియోగాక. నిజంగా ఆయన స్తుతించదగినవాడు, మహాఘనత గలవాడు అల్లా అని ఆ దైవదూతలు చెప్పారు. ఇబ్రాహీము భయాందోళనలు తొలగిపోయాయి. అబ్రహాం గారి అలైహిస్సలాం వారి యొక్క భయాందోళనలు తొలగిపోయి శుభవార్త కూడా అతనికి అందిన మీదట అతను లూతు జాతి వారి విషయంలో మాతో వాదించసాగాడు. నిజంగా ఇబ్రాహీం లేదా అబ్రహాం అలైహిస్సలాం ప్రవక్త ఎంతో సహనశీలి, మృదు మనస్కుడు, నమ్రతతో అల్లా వైపుకు మరలేవాడు. ఓ ఇబ్రాహీం, అబ్రహాం అలైహిస్సలాం ప్రవక్త, ఈ ఆలోచనను వదిలిపెట్టు. నీ ప్రభువు ఉత్తర్వు వచ్చేసింది. ఎవరూ తప్పించలేని శిక్ష వారిపై వచ్చి పడడం తథ్యం అని దైవదూతలు పలికారు. మేము పంపిన దూతలు లూతు వద్దకు చేరుకున్నప్పుడు వారి రాకపై అతను దుఃఖవదనుడయ్యాడు. లోపలే కుంచుకుపోతూ ఇది చాలా గడ్డు రోజు అని అన్నాడు. మరో వైపు నుండి అతని జాతి వారు పరుగులు తీస్తూ అతని వద్దకు వచ్చారు. వారు మొదటి నుంచి ఇటువంటి నీచపు పనులు చేస్తూ ఉండేవారు. నా జాతి ప్రజలారా, ఇదిగో నా కూతుళ్ళు ఉన్నారు మీకోసం, వీరు పరిశుద్ధులు, మీరు అల్లాకు భయపడండి. నా అతిథుల విషయంలో నన్ను నవ్వుల పాలు చేయకండి. ఏమిటి, మీలో ఒక్కడైనా మంచివాడు లేడా అని లూత్ అలైహిస్సలాం నచ్చజెప్పాడు. లూత్ ప్రవక్త చెప్పాడు, నీ కూతుళ్లపై మాకెలాంటి హక్కు లేదన్న సంగతి నీకు బాగా తెలుసు. మాకిష్టమైనది ఏదో కూడా నీకు తెలుసు కదా అని వారు సమాధానమిచ్చారు. అయ్యో, మిమ్మల్ని ప్రతిఘటించే బలం నాకుంటే ఎంత బాగుండేది, లేదా నేను ఆశ్రయం పొందటానికి ఏదైనా దృఢమైన ఆధారం ఉంటే ఎంత బాగుండేది అని లూత్ అన్నాడు. అప్పుడు దైవదూతలు, ఓ లూత్, మేము నీ ప్రభువు తరపున పంపబడిన వారము, వారు నీదాకా రాలేరు. కాబట్టి నువ్వు నీ యొక్క ఇంటి వారిని తీసుకొని కొంత రాత్రి ఉండగానే బయలుదేరు. మీలో ఎవరూ వెనుతిరిగి చూడకూడదు, అయితే నీ భార్య తప్ప. వారందరికీ పట్టే గతే ఆవిడకు కూడా పట్టనుంది. వారి కోసం ఉదయం సమయం నిశ్చయించబడింది. ఏమిటి, ఉదయం సమయం దగ్గరలో లేదా అని పలికారు. మరి మా ఉత్తర్వును అమలుపరిచే సమయం రాగానే ఆ బస్తీని తలకిందులుగా చేసేసి వారిపై నిరాఘాటంగా గులకరాలను కురిపించాము. అవి నీ ప్రభువు తరపున గుర్తు చేయబడినవి. అవి ఈ దుర్మార్గులకు ఎంతో దూరాన లేవు. ఇంకా మేము మదియన్ వారి వైపుకు వారి సోదరుడైనటువంటి సుహైబును పంపాము. అతనిలా ప్రబోధించాడు, ఓ నా జాతి ప్రజలారా, అల్లాను ఆరాధించండి, ఆయన తప్ప మీ ఆరాధ్య దేవుడు లేడు. మరియు కొలతలు తూనికలలో కొనేటప్పుడు అమ్మేటప్పుడు కొలతలు తూనికలలో తగ్గించి ఇవ్వకండి. మీరు
ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నట్టు చూస్తున్నాను. మీ యొక్క విషయంలో చుట్టుముట్టే దినపు శిక్ష గురించి నేను భయపడుతున్నాను. ఓ నా జాతివారులారా, కొలతలు తూనికలలో పూర్తిగా న్యాయంగా వ్యవహరించండి. పూర్తిగా ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిలో సంక్షోభాన్ని సృష్టించకండి. నిజంగా మీరు విశ్వాసులే అయితే అల్లా ధర్మసమ్మతంగా విధించిన మిగులు మాత్రమే మీకోసం శ్రేయస్కరమైనది. నేను మీపై కావాలి వాణ్ణి మాత్రం కాను అని మద్యన్ వారికి వారి సోదరుడు మరియు ప్రవక్త అయినటువంటి సుహైబ్ అల్-అస్లం ఈ విధంగా దేవుని యొక్క వాక్యాలను వారికి చెప్పారు. అప్పుడు ఆ యొక్క జాతి వారు ఏమన్నారంటే, ఓ సుహైబ్, మేము మా తాత ముత్తాతలు పూజిస్తూ వస్తున్న దైవాలను వదిలిపెట్టాలి అని, మా సొమ్ములను మా ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టడం మానుకోవాలి అని నీ నమాజు నీకు ఆజ్ఞాపిస్తోందా? నువ్వు మరీ ఉదాత్త హృదయునిలా రుజువర్తునిలా ఉన్నావే. దానికి సుహైబ్ అల్-ఇస్లాం ఇలా సమాధానమిచ్చాడు, ఓ నా జాతి ప్రజలారా, చూడండి, నేను నా ప్రభువు వద్ద నుంచి ఒక స్పష్టమైన నిదర్శనాన్ని పొంది ఉన్నాను. ఆయన నాకు తన వద్ద నుంచి అత్యుత్తమమైన ఉపాధిని ప్రసాదించాడు. అలాంటప్పుడు నేను అక్రమార్జనకు నేను పాల్పడగలనా? ఏ విషయాలను మానుకోమని మిమ్మల్ని గట్టిగా చెబుతున్నానో వాటి వైపుకు నేను స్వయంగా మొగ్గిపోయే ఉద్దేశం నాకు లేనే లేదు. శాయశక్తుల దిద్దుబాటు చేయాలన్నదే నా యొక్క ఉద్దేశం. నా ఈ సద్వర్తన అంతా కూడా దైవ సహాయంపైనే ఆధారపడి ఉంది. నేను ఆయన్నే నమ్ముకున్నాను, ఆయన వైపుకే మరలుతున్నాను కూడా. ఓ నా జాతి వారులారా, నాకు వ్యతిరేకంగా అవలంబిస్తూ ఉన్న మీ మొండి వైఖరి నూహు జాతిపై, నోవా జాతిపై, హూదు జాతిపై, సాలెహ్ జాతిపై వచ్చి పడినటువంటి శిక్షల్లాంటి శిక్షలకే మిమ్మల్ని కూడా పాత్రులుగా చేస్తుందేమో అన్న జాగ్రత్త. ఇక లూతు జాతి వారైతే మీకు ఎంతో దూరాన కూడా లేరు. వారికి ఏం జరిగిందో కూడా మీకు తెలుసు. మీరు క్షమాపణ కోసం మీ ప్రభువును వేడుకోండి, మరి ఆయన వైపుకే మరలండి. నిజంగా నా ప్రభువు అమిత దయామయుడు, అపార ప్రేమామయుడు. ఓ సుహైబ్, నువ్వు చెప్పే వాటిలో చాలా విషయాలు మాకు అర్థం కావట్లేదు. మేము నిన్ను మా మధ్య ఎంతో బలహీనునిగా చూస్తూ ఉన్నాము. నీ వంశస్థులే, నీ యొక్క వంశం వారే, వాళ్ళే గనక లేకపోతే ఈ పాటికి నీపై రాళ్ళు రువి ఉండేవాళ్ళం. మా దృష్టిలో నువ్వంత ఘనాపాటివి ఏమీ కావు అని వాళ్ళు చెప్పారు. దానికి అతను ఏమని సమాధానం ఇచ్చాడంటే, ఓ నా జాతివారులారా, మీ దృష్టిలో నా వంశస్థులు అల్లా కన్నా ఎక్కువ గౌరవనీయులా? అందుకని మీరు ఆయన్ని వెనక్కి నెట్టేశారా? నిజంగా నా ప్రభువు మీ యొక్క కార్యకలాపాలన్నిటినీ, మీ పనులన్నిటినీ పర్యవేష్టించి ఉన్నాడు. సుహైబ్ అల్-ఇస్లాం ఇంకా ఇలా అన్నాడు, ఓ నా జాతి ప్రజలారా, మీరు మీ స్థానాలలో మీ పనులు చేస్తూ ఉండండి. నేను నా పనిని చేసుకుంటూ ఉంటాను. పరాభవానికి, శిక్షకు లోను చేసే శిక్ష ఎవరికి పడుతుందో, అసత్యవాది ఎవరో అతి త్వరలోనే మీకు తెలిసిపోతుంది. మీరు కూడా ఎదురు చూడండి, మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తాను. మరి
ఒకానొకప్పుడు మా ఉత్తర్వు శిక్ష వచ్చేసినప్పుడు మేము సుహైబును అతని వెంటనున్న విశ్వాసులను మా యొక్క ప్రత్యేక కటాక్షంతో కాపాడాము. దుర్మార్గానికి ఒడిగట్టిన వారిని మాత్రం భయంకరమైన శబ్దం కబలించింది. దాంతో వారు తమ ఇళ్లల్లో బోర్లాపడి పడినట్లే ఉండిపోయారు. అసలు వారక్కడ ఎప్పుడూ నివసించనే లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. వినండి, సమూదు వారు దూరం చేయబడినట్లే మద్యన్ వారు కూడా దైవ కారుణ్యానికి దూరం అవుదురుగాక. ఇంకా మేము మూసాకు మా సూచనలను స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. తౌరాతు గ్రంథాన్ని ఫిరౌను వద్దకు అతని సర్దారుల వద్దకు పంపాము. అయినప్పటికీ వారు ఫిరౌను ఆదేశాలను అనుసరించారు. మరి చూడబోతే ఫిరౌను ఆదేశాలలో ఏ ఒక్కటి సరైనది కాదు. ఫిరౌన్ ప్రళయ దినాన తన జాతికి సారథ్యం వహిస్తాడు. వారందరినీ నరకంలోనికి తీసుకుపోయి నిలబెడతాడు ఫిరౌను. వారు నిలబెట్టబడే ఆ చోటు అత్యంత చెడ్డది. ఇహలోకంలోనూ వారికి శాపం అంటగట్టబడింది. ఈ లోకంలోనూ ప్రళయ దినాన కూడా వారిని వెంబడిస్తుంది. వారికి ఇవ్వబడిన బహుమతి బహు చెడ్డది. ఇవన్నీ కూడా తుదముట్టించబడిన బస్తీలకు సంబంధించిన కొన్ని సమాచారాలు. వీటిని మేము నీకు వివరిస్తున్నాము. వాటిలో కొన్ని నిలిచి ఉన్నాయి, మరికొన్ని సమూలంగా తుడిచిపెట్టబడ్డాయి. మేము వారికి ఏమాత్రం అన్యాయం చేయలేదు, కానీ వారే తమ స్వయానికి తమకు తామే అన్యాయం చేసుకున్నారు. నీ ప్రభువు ఉత్తర్వు వచ్చినప్పుడు, నీ ప్రభువు యొక్క వాక్యం అందినప్పుడు, నీ ప్రభువు ఆజ్ఞలు వచ్చినప్పుడు అల్లాను వదిలి వారు వేటినైతే నమ్ముతున్నారో ఆ పూజించే వారి ఆరాధ్య దేవాలను వారికి ఎలాంటి ప్రయోజనము చేకూర్చలేదు. పైగా వారి నష్టాన్ని మరింత అధికం చేశారు. బస్తీలలో నివసించే దుర్మార్గులను పట్టదలుచుకున్నప్పుడు నీ ప్రభువు పట్టుకునే తీరు ఇలాగే ఉంటుంది. నిజంగా ఆయన పట్టు బాధాకరంగానూ కఠినంగానూ ఉంటుంది. నిశ్చయంగా పరలోక శిక్షకు భయపడే వారికి ఇందులో గుణపాఠ సూచన ఉంది. అది జనులంతా సమీకరించబడే రోజు, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే. ఇంకా అది అందరూ హాజరుపరచబడే రోజు. నిజంగా పరలోక శిక్షకు భయపడే వారికి ఇందులో గుణపాఠ సూచన ఉంది. అది జనులంతా సమీకరించబడే రోజు, ఇంకా అది అందరూ హాజరుపరచబడే రోజు కూడాను. మేము దానిని, తీర్పు దినమును, ఒక నియమిత గడువు వరకు మాత్రమే వాయిదా వేస్తాము. అది వచ్చేసిన రోజు ఆయన అనుమతి లేకుండా పల్లెత్తు మాట అనే ధైర్యం ఎవరికి ఉండదు. ఆయన అనుమతి లేకుండా ఆ రోజు వారిలో కొందరు దౌర్భాగ్యులు ఉంటారు, కొందరు సౌభాగ్యవంతులు ఉంటారు. అయితే దౌర్భాగ్యులు నరకంలో ఉంటారు. అక్కడ వారు అరుస్తూ పెడబొబ్బులు పెడుతూ ఉంటారు. నీ ప్రభువు వేరొకటి తలిస్తే తప్ప భూమి ఆకాశాలున్నంత వరకు వారు అందులోనే శాశ్వతంగా ఉంటారు. నిజంగా నీ ప్రభువు తాను కోరిందల్లా చేసి తీరుతాడు. ఇక సౌభాగ్యవంతులుగా చేయబడిన వారు నీ ప్రభువు కోరితే తప్ప వారు భూమి ఆకాశాలున్నంత వరకు స్వర్గంలోనే కలకాలం ఉంటారు. ఇది అనంతమైన వరం. కనుక ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారు పూజించే వాటి విషయంలో
నువ్వు సందేహాలకు లోను కాకూడదు. ఇంతకుముందు వారు వారి తాత ముత్తాతలు పూజించినట్లుగానే వీళ్ళు పూజిస్తున్నారు. మేము వాళ్ళందరికీ వారి వారి భాగ్యాన్ని పూర్తిగా ఏమాత్రం తగ్గించకుండా ఇస్తాము. నిజంగా మేము మూసా అలైహిస్సలాంకు గ్రంథాన్ని ఇచ్చాము, తౌరాత్ గ్రంథం. మరి అందులో విభేదించుకోవడం జరిగింది. ఒకవేళ ముందుగానే నీ ప్రభువు తరపున మాట ఖరారు కాకుండా ఉన్నట్లయితే వారి మధ్య తీర్పు జరిగి ఉండేది. ఈ విషయంలో వారికి తీవ్రమైన సందేహం ఉంది. వారిలో ప్రతి ఒక్కరికి నీ ప్రభువు వారి కర్మల యొక్క పూర్తి ప్రతిఫలం ఇస్తాడు. నిజంగా ఆయనకు వారు చేస్తున్న పనులన్నీ కూడా తెలుసు. కనుక ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీకు ఆజ్ఞాపించబడినట్లుగా నువ్వు నీతో పాటు పశ్చాత్తాపభావంతో మరలి వచ్చిన వారు గట్టిగా నిలబడి ఉండండి, హద్దు మీరకండి. నిజంగా ఎటువంటి సందేహం లేకుండా అల్లా మీ కర్మలన్నిటినీ కూడా చూస్తూనే ఉన్నాడు. చూడండి, ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్మార్గుల పక్షాన మొగ్గకండి. మొగ్గారో మీకు కూడా నిప్పు నరకాగ్ని అంటుకుంటుంది. మరి అల్లా తప్ప మిమ్మల్ని ఆదుకునేవాడెవ్వడూ ఉండడు, మీకు సహాయము అందదు. దినము యొక్క రెండు అంచులలోనూ, ప్రతి దినము యొక్క రెండు అంచులలోనూ నమాజు స్థాపించు. ప్రతిరోజు ప్రతి దినము యొక్క రెండు అంచుల్లో కూడా మరియు రాత్రి గడియలో కూడా నమాజు స్థాపించు. నిజంగా పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి. పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి. హితబోధను గ్రహించగలిగే వారికి ఇదొక హితోపదేశం. నువ్వు సహనంతో మసులుకో, నువ్వు ఓపిక పట్టు, సహనంతో మసులుకో. నిజంగా సద్వర్తునుల పుణ్యఫలాన్ని అల్లా వృధా కానివ్వడు. మంచి వారి యొక్క పుణ్యఫలాలను అల్లా వృధా కానివ్వడు. మీకు పూర్వం గతించిన కాలాల వారిలో భూమిలో కల్లోలాన్ని వ్యాపింపజేయకుండా అడ్డుకునే మంచివారు ఎందుకు లేరు? ఉన్న బహుకొద్ది మంది మాత్రమే ఉండేవారు. వారిని మేము రక్షించాము. అయితే దుర్మార్గులైన వారు తమకు ప్రసాదించబడిన సుఖ సౌఖ్యాల వెంట పడ్డారు. దుర్మార్గులు తమకు ప్రసాదించబడిన సుఖ సౌఖ్యాల వెంట పడ్డారు. వారు అపరాధులు. పురములలో నివాసించేవారు మంచి పనులు చేస్తున్నప్పుడు నీ ప్రభువు అలాంటి పురములను అన్యాయంగా తుదముట్టించడు. నీ ప్రభువు గనక తలుచుకుంటే మనుషులందరినీ ఒకే సమూహంగా చేసి ఉంచేవాడు. కానీ వారు మాత్రం విభేదించుకునే వారుగానే ఉంటారు. కానీ నీ ప్రభువు దయచూపిన వారు మాత్రం అలా చేయరు. ఆయన వారు పుట్టించిందే అందుకోసం. నేను నరకాన్ని జిన్నాతులు మరియు మనుషుల అందరితోనూ నింపుతాను అని నీ ప్రభువు అన్నమాట నెరవేరింది. ఓ ప్రవక్తల ఈ సమాచారాలన్నింటినీ మేము నీ మనోనిబ్బరం కోసం నీకు తెలియపరుస్తున్నాం. ఇటువంటి ప్రవక్తల యొక్క విషయాలు, ప్రవక్తల యొక్క గాథలు, చారిత్రక విషయాలన్నీ కూడా నీ మనసు గట్టిదనం నిబ్బరం కోసం నీకు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ సూరాలో కూడా నీకు సత్యం లభించింది. విశ్వాసులకు ఇది హితోపదేశం మరియు ఒక జ్ఞాపిక. విశ్వసించని వారితో మీరు మీ పద్ధతి ప్రకారం పనులు చేస్తూ ఉండండి, మా పనులు మేము చేస్తూ ఉంటాము. మీరు ఓపిక పట్టండి, నిరీక్షించండి.
మేము నిరీక్షిస్తూ ఉంటాము అని ఓ ప్రవక్త చెప్పు. భూమి ఆకాశాల రహస్య జ్ఞానం అల్లా వద్దనే ఉంది. భూమి ఆకాశాల రహస్య జ్ఞానం అల్లా వద్దనే ఉంది. సమస్త వ్యవహారాలు ఆయన వైపుకే మరలించబడతాయి. సమస్త వ్యవహారాలు ఆయన వైపుకే మరలించబడతాయి. కాబట్టి ఓ ప్రవక్త, నువ్వు ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే నమ్ముకోవాలి. మీరు చేసే పనులు అల్లాకు తెలియకుండా లేవు.